ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్టమంటున్న క్రియేటివ్ న్యూస్. సో ఇప్పుడు అగ్ని పరీక్ష గురించి ప్రోమో ఏమొచ్చిందో చూసేద్దాం. అగ్ని పరీక్షలో వచ్చేసి ప్రోమోలో ఇంకా 4 మెంబర్స్ ఆల్రెడీ మనకి ఆ జడ్జెస్ ఎవరో కూడా తెలుసు కదా. సో ఆ జడ్జెస్ ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయినప్పుడు అక్కడ అభిజిత్ అంటాడనమాట, మనకేమో ఫన్ ఉండబోతుంది, ఇక్కడ కెమెరా ముందు ఉండే వాళ్ళకేమో ఫైర్ ఉండబోతుంది, అసలు సూపర్గా ఉంటుంది ఈసారి అని చెప్పి అంటాడనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్క క్యాండిడేట్ని పిలుస్తారు. ఇతను వచ్చేసి బాడీ బిల్డర్‌లా ఉన్నాడు గదా! ఇనుప షాప్ తీయగలవు అని చెప్పి అడుగుతారు. అడిగితే మరిక్కడ ఏం లేవు గదా తీయడానికంటే, "ఏం పెట్టనా? మీద పెట్టనా శ్రీముఖిని" అని చెప్పి అంటాడు. ఇతను వచ్చేసి, "ఎంతమంది నీకు గర్ల్ ఫ్రెండ్స్" అని చెప్పి అడిగితే, "లేరు" అని చెప్పి అంటాడు. అంటే అసలు నీ గర్ల్ ఫ్రెండ్సే లేరు అని చెప్పి శ్రీముఖి అంటే, "ఉండేవాళ్ళు" అంటే, "ఉండేవాళ్ళా?" అంటే, "అవును ఇద్దరు ఉండేవాళ్ళు" అంటే, "ఏంటి ఇద్దరా?" అని చెప్పి అంటది. అంటే అట్లా కొంచెం కామెడీగా మాట్లాడటం, ప్లస్ అడిగిన వాటికి సమాధానం వాళ్ళు ఎట్లా చెప్తున్నారని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేసినట్లు చెప్తున్నారా లేదా అని చెప్పి చూడటం. ఈ అమ్మాయినైతే నవదీప్ అడుగుతాడనమాట, "ఎవరు లేనప్పుడు ఫోన్‌లో నువ్వేం చూస్తావు?" అని చెప్పి అడుగుతాడు. అడిగితే ఈ అమ్మాయి అంటది, "అందరేం చూస్తారు, నేను కూడా అదే చూస్తాను" అని చెప్పి అంటదనమాట. నవదీప్ అయితే పడిపడి నవ్వుతాడు. నెక్స్ట్ అభిజిత్ వచ్చేసి ఒకతన్ని అడుగుతా, "అన్నిటికంటే ముఖ్యం ఏంటి?" అని చెప్పి అడిగితే, "అన్నిటికంటే ముఖ్యం క్యారెక్టర్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఏ క్యారెక్టర్ ఉంటుందో లాస్ట్ చచ్చే వరకు అదే క్యారెక్టర్ ఉండాలని" చెప్పి అంటాడనమాట. అంటే ఇతను యాక్చువల్‌గా వాళ్ళు యాటిట్యూడ్, వాళ్ళు చెప్పే విధానం దాన్ని బట్టే సెలెక్ట్ చేస్తున్నారు. ఇతను కూడా సెలెక్ట్ అయ్యాడు అగ్ని పరీక్షకి. సో, ఇంకొకళ్ళొచ్చేసి ఈమెని మనం చాలా సార్లు చూసాం. ఈ అమ్మాయి వచ్చేసి వాళ్ళ ఫాదర్ హెల్ప్ చేస్తుంటది. పొలం పనుల్లో హెల్ప్ చేస్తుంటది. జానపద గీతాలు పాడుతుంటది. ఆ అమ్మాయిని బిదుమాధవి అడుగుననమాట. తను ఒక ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతుంటది. అంటే ఎగ్జామ్స్‌లో నువ్విప్పుడు గవర్నమెంట్ వాటికి ప్రిపేర్ అవుతుంటది. ఎగ్జామ్స్‌లో సెలెక్ట్ అయ్యి జాబ్ వచ్చిందంటే ఇప్పుడు పొలం వదిలేస్తామంటే, లేదు వదలనని చెప్తది. ఇక్కడొచ్చేసి ఈ అమ్మాయి తెలుగుని కింద నుంచి పైకి రాస్తుందనమాట. ఇక్కడ రాస్తుంది, చందమామ సినిమాలో చందమామ నవదీప్ ఇప్పుడు చెప్పొచ్చో లేదో తెలీదు, ఐ లవ్ యూ మళ్ళీ పుడతామో లేదో అని చెప్పి ఐ లవ్ యూ అని చెప్తది. చెప్తే అప్పుడు నవదీప్ అంటాడు, "ఐ లవ్ యువర్ స్టోరీ" అంటాడు. అంటే అప్పుడు ఆ అమ్మాయి అంటది, "సార్ ఐ లవ్ యూ అని ఒక్కటి ఉంచుకొని మిగతాదంతా కట్ చేసేయని" అని చెప్పి అంటది. అంటే అప్పుడు నవదీప్ నవ్వుతూ, "ఓహ్! అంటే మొత్తం కట్ చేసి ఐ లవ్ యూ ఒక్కటంటే ఏసేయండిరా" అని చెప్పి అంటాడు. అంటే ఇక్కడ జ్యూరీ వచ్చేసి మనకైతే కామెడీగా అనిపిస్తుంది. వాళ్ళకైతే చాలా టఫ్‌గా అట్లా ఉంటుందనమాట. యాక్చువల్‌గా అసలు ఇంకా అగ్ని పరీక్ష బిగిన్ అయిన తర్వాత మామూలుగా ఉండదనిపించింది. అసలు ఎందుకంటే క్యాండిడేట్స్ అందరూ వచ్చినోళ్ళు కూడా అలాంటోళ్ళే వచ్చారు. ఈ అమ్మాయి ఐఐటీ జేఈఈ ఎంట్రన్స్ రాసానని చెప్తే, అంటే మన బ్యాచే అని చెప్పి నవదీప్ అంటే, "అంటే మీరు ఐఐటీ జేఈఈ రాసారంటే?" అవునంటే, "నేను రాయలేదు కదా" అంటది. అంటే ఇంకా అభిజిత్‌కి నచ్చేస్తారు. అంటే ఈ అమ్మాయి నచ్చుతది. ఇంకా క్లియర్ గ్రీన్ అని చెప్పి ఇచ్చేస్తాడనమాట. ఇచ్చేసిన తర్వాత ఇంకా ఇతనొచ్చేసి అభిజిత్‌ని, "మీరు 2 ఇయర్స్ వరకు అభిజిత్ కనిపించలేదు కదా" అంటే, "అంటే మాకు పని పాట లేకుండా కూర్చున్నాం ఏంటి" అని చెప్పి అనేటప్పటికి ఇంకా కోపం చేసి అభిజిత్ వచ్చేసి రెడ్‌నిచ్చాడు. సో, లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో.